श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారతం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, రణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 221 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 222వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణంతికమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కేచిదాహుర్ద్విజా లోకే త్రిధా రాజన్ననేకధా న ప్రత్యయో న చాన్యస్య దృశ్యతే బ్రహ్మణైవ తత్ నానావిధాని శాస్త్రాణి యుక్తాశ్చైవ పృథగ్విధా కిమధిష్టాయ తిష్టామి తన్మే బ్రూహి పితామహ. పితామహుడైన భీష్ముని అడుగుతున్నాడు ధర్మరాజు. పితామహ, కొందరు బ్రాహ్మణులు 2 తత్వాలనే ప్రతిపాదిస్తున్నారు, కొందరు 3, కొందరేమో అనేక తత్వాలని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు విశ్వాసం కుదరదు. దేన్ని నేను నమ్మి ప్రవర్తించాలో చెప్పు. భీష్మ ఉవాచ స్వే యుక్తా మహాత్మన శాస్త్రేషు ప్రభవిష్ణవః వర్తంతే పండితా లోకే కో విద్వాన్ కస్య పండితః. భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు. దానికి సమాధానం, మహాత్ములు ఎందరో తమ తమ శాస్త్రాల్లో నిష్ణాతులై ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇటువంటి పండితులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో ఎవరు తత్వవేత్తలో, ఎవరు పండితులో, ఎవరు కాదో చెప్పడం కష్టం నాయన. సర్వేషాం తత్వమాజ్ఞాయ యథా రుచి తథా భవేత్ అస్మిన్నర్థే పురాభూతం ఇతిహాసం పురాతనం మహావివాద సంయుక్తం ఋషీనాం భావితాత్మనాం. అన్ని తత్వాల్ని చక్కగా గ్రహించి ఇష్టమైన దాన్ని గ్రహించి పాటించాలి. ఈ విషయానికి సంబంధించి ప్రాచీనమైన ఇతిహాసం ఒకటి ఉంది. ఒకప్పుడు ఋషుల మధ్య గొప్ప వివాదం ఏర్పడింది. హిమవత్ పార్శ్వ ఆసీనా ఋషయ సంసిత వ్రత షణ్ణాంతాని సహస్రాన్ని ఋషీనాంగణమాహితం. హిమాలయ పర్వత పార్శ్వ భాగంలో వ్రతనిష్ఠులైన 6000 మంది ఋషులు సమావేశమయ్యారు. తత్ర కేచిద్ ధ్రువం విశ్వం శాశ్వరం తు నిరీశ్వరం ప్రాకృతం కారణం నాస్తి సర్వన్నైన మిదం జగత్. వాళ్ళు కొందరు విశ్వం శాశ్వతం అన్నారు, కొందరేమో ఈశ్వర సహితం అన్నారు, మరికొందరు నిరీశ్వరం అన్నారు, కొందరు దీనికి ప్రాకృత కారణం ఏదీ లేదన్నారు, కొందరు అసలు జగత్ అనేదే లేదన్నారు. అనేన చాపరే విప్రా స్వభావం కర్మ చాపరే పౌరుషం కర్మదైవంచ యత్ స్వభావాదిరేవతం. కొందరు స్వభావమే జగత్ కారణం అన్నారు, కొందరు కర్మని, మరి కొందరు పురుషార్థాన్ని, కొందరు దైవాన్ని, ఇంకా కొందరు వీటిని అన్నింటినీ కారణం అన్నారు. నానా హేతుశతైర్యుక్త నానా శాస్త్ర ప్రవర్తక స్వభావాత్ బ్రాహ్మణాన్ రాజన్ జిగీషంత పరస్పరం. రాజా, వివిధ శాస్త్ర ప్రవర్తకులు తమ వాదానికి అనుగుణంగా 100 కొలది కారణాలను చూపగలవారు. ఆ బ్రాహ్మణులందరూ
స్వాభావికంగానే ఒకరినొకరు గెలవాలనుకునేవారు. తత్తస్తు మూలముద్భూతం వారి ప్రత్యర్థి సంయుగతం పాత్రదండ విఘాతంచ వల్కలాజన వాసనం ఏకే మన్యు సమాపన్న తతః శాంత ద్విజోత్తమ వశిష్టమబ్రువన్ సర్వే త్వం నో బ్రూహి సనాతనం నాహం జానామి విప్రేంద్ర ప్రచువాచ శతాన్ ప్రభు. అప్పుడు వాద ప్రతివాదుల్లో మౌలికాంశంపై తీవ్రమైన ఘర్షణ జరిగింది. కొందరు కోపంతో ఇతరుల పాత్రల్ని, దండాల్ని, వల్కలాల్ని, మృగచర్మాల్ని, వస్త్రాల్ని పాడు చేశారు. తర్వాత శాంతించిన ద్విజోత్తములు మాకు సనాతన మార్గాన్ని తెలపవలసిందని వశిష్ఠుణ్ణి అడిగారు. ద్విజోత్తములారా, నాకేం తెలియదు అని అన్నారు వశిష్ఠులు వారు. తే సర్వే సహితా విప్రా నారదన్ ఋషిమబ్రువం త్వం నో బ్రూహి మహాభాగా తత్వవిచ్చ భవానసి. వాళ్ళంతా కలిసి అప్పుడు నారద మహర్షిని అడిగారు చెప్పమని. నాహం ద్విజా విజానామి క్వీకచ్చామి సంగతా ఇచ్యుతా నాహ భగవాన్ తతః ప్రాహ చ సద్విజాన్ కో విద్వానిహ లోకేస్మిన్ అమోహోమృత అద్భుతం. విప్రులారా, నాకు తెలియదు, మనమంతా కలిసి ఎక్కడికైనా వెళదామని వారితో కలిసి నారదుడు ఇంకా ఇలా అన్నాడు. మోహరహితుడై ఈ అమృత తత్వాన్ని చెప్పగలవారు ఈ లోకంలో ఎవరున్నారు? తచ్చతే శుశ్రూర్వాక్యం బ్రాహ్మణా శరీరణ సనద్ధామ ద్విజాత్వా పృచ్ఛధ్వం సచవక్షతి. మనందరం కూడా సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి అడగటం మంచిది. ఆయన చెప్తాడు. తమః కచ్చిద్ ద్విజవర్య సత్తమః విభాండ కోమండిత వేదరాశి కస్త్వం భవానర్థ విభేత మధ్యే నదృశ్యసే వాక్యముదీరయం చ. ఆ బ్రాహ్మణులో ఒకడు వేదజ్ఞాన భూషితుడు, పేరు విభాండకుడు. ఆయన ఆ అశరీరవాణ్ణి ఇలా అడిగాడు, నువ్వెవడివి? తాత్విక చర్చలో ఏర్పడిన వివాదంలో జోక్యం చేసుకుంటున్నావు, పైగా కనిపించడం లేదు. అదాహేతంతం భగవాన్ సనంతం మహామునే విద్ధిమాం పండితోపి ఋషిం పురాణం పతతైక రూపం యమక్షయం వేద వేదో వదంతి. అప్పుడు ఆకాశవాణిగా ఎవరో కాదు, సనత్ కుమారుడే. ఆయన అంటాడు, మహాముని, నువ్వు పండితుడివి, సతతం ఏకరూపంగా విచారణ చేసే పురాతన ఋషివి. సనత్ కుమారునిగా నన్ను తెలుసుకో. వేదవేత్తల అక్షునిగా భవించే పురుషుణ్ణి నేనే. నీ వెంట పీట తెచ్చుకుంటూ ఉండు, ఇక్కడే ఉంటుంది. పునస్తమాహే తమసో మహాత్మా స్వరూప సంస్థం వద పార్థ త్వమేకో స్మర్ ఋషి పుంగవాచ్య న సత్స్వరూపం అథవా పునఃకిం. ధర్మజ, అప్పుడు మహాత్ముడైన విభాండకుడు ఇలా అన్నాడు. ఆదిముని శ్రేష్ఠ, మాకు కనిపించండి. మాలో తమరే విలక్షణులుగా కనిపిస్తున్నారు, తమ రూపం కనిపించలేదు. తమకు కూడా రూపం అంటూ ఉంటే అది ఎలాంటిదో తెలుసుకోనివ్వండి అన్నాడు విభాండకుడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.